ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీని చాలామంది చాలా మెథడ్స్లో చేస్తారు. ఇది వచ్చేసి నా స్టైల్. మా ఇంట్లో అందరికీ నా బిర్యానీ చాలా నచ్చుతుంది. మీకు కూడా నచ్చుతుంది, ట్రై చేయండి. ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. దానికోసం చికెన్ని మంచిగా పసుపు ఇంకా దొడ్డుప్పు వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ చికెన్లో సరిపడా ఉప్పు, 3 స్పూన్స్ కారం అండ్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పీసెస్కి కారం ఇంకా ఉప్పు మంచిగా పడతాయి. తర్వాత అందులో కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగు కొంచెం ఎక్కువ వేసుకుంటే మసాలా మంచిగా వస్తుంది బిర్యానీకి, లేకపోతే బిర్యానీ అంతా డ్రై అయిపోతుంది. తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను నేనైతే. ఇది ఆప్షనల్, వేసుకోకపోయినా పర్వాలేదు. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ 1 స్పూన్ చికెన్ మసాలా. ఇంకా కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. మీకు టైం ఉంది అనుకుంటే దీన్ని ఒక 2-3 అవర్స్ మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది. లేదంటే డీప్ ఫ్రిడ్జ్లో 1/2 అవర్ లేకపోతే ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకుంటే కూడా సరిపోతుంది. ఇంకా ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, దీనిని పత్తర్ ఫూల్ అంటారు, అదొకటి, జాజికాయ 1/2 పీస్ వేసుకోవాలి. లవంగాలు 4-5 వేసుకోవాలి. తర్వాత మరాఠీ మొగ్గ, ఇంకా జాపత్రి, అనాస, ఇలాచీ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మేమైతే బాస్మతి రైస్ తీసుకున్నాం. మనం రైస్ని తీసుకొని వాష్ చేసుకొని అవి కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్ని పొడుగ్గా కట్ చేసుకోవాలి అండ్ మిర్చిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే బిర్యానీలో వేసుకోవడానికి. సో దానికోసం మనం ఒక ప్యాన్లో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని అందులో ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ కలర్ రావాలి. అట్లా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ని కూడా సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో మనం ఆనియన్స్ ఫ్రై చేసినాం కదా, ఆయిల్ కొంచెం వేసుకోవాలి. తర్వాత గీని కూడా సరిపడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది గీ యాడ్ చేసుకోవడం వల్ల. ఆ ఆయిల్లో మళ్ళీ బిర్యానీ మసాలా అన్నీ వేసుకోవాలి. ఇందాక చెప్పినాం కదా, అవన్నీ వేసుకోవాలి. సో అవి కొంచెం వేగినాక మ్యారినేట్ చేసిన చికెన్ని కూడా వేసుకోవాలి. మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా కొన్ని యాడ్ చేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. కొంచెం చికెన్ని మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు ఉడకనిద్దాం. ఈలోపు మనం రైస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం ఇంకొక సైడ్. దానికోసం మనం ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకుంటే రైస్ మంచిగా కుక్ అవుతాయి. ఇప్పుడు ఆ వాటర్లో సరిపడా ఉప్పు, బిర్యానీ మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఇది రైస్ ఇంకా వాటర్ సపరేట్ చేస్తాం కాబట్టి. ఆనియన్స్ ఫ్రై చేసినాం కదా, ఆ ఆయిల్ కూడా కొంచెం వేసుకోవాలి.
ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ వచ్చేసి 80% వరకు కుక్ అవ్వాలి, ఎందుకంటే మనం దమ్ పెడతాం కాబట్టి. ఒకసారి అట్లా కలిపి మంచిగా బాయిల్ అవ్వనివ్వండి రైస్ని. మనం చికెన్ కూడా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. రైస్ 80% బాయిల్ అయిన తర్వాత దాన్ని వడకట్టుకోవాలి. ఆ వాటర్ని సపరేట్గా పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా రైస్ని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఆ రైస్ని చికెన్ మీద లేయర్స్ లాగా వేసుకోవాలి. ఫస్ట్ ఒక లేయర్ వేసిన తర్వాత ఆ లేయర్ మీద కొంచెం ఘీ ఇంకా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. ఆవిరి బయటకు పోకుండా మూత పెట్టుకోవాలి. దీనిని ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 40 మినిట్స్ టు 1 అవర్ పెట్టుకోవాలి. ఇందాక రైస్ స్ట్రెయిన్ చేసిన వాటర్ పక్కకు పెట్టుకోమని చెప్పినా కదా, మేమైతే ఆ వాటర్ తాగుతాం, అందుకే సైడ్కి పెట్టుకున్నాం. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. సో చూడండి, మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మస్తు స్మెల్ వస్తుంది. వేడిగా ఉన్నప్పుడే కొంచెం మెల్లగా కలుపుకోవాలి, రైస్ బ్రేక్ అవ్వకుండా. మన బిర్యానీ రెడీ. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.